హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక క్రేజీ అప్డేట్ గురించి, ఒక సాడ్ న్యూస్ గురించి, అలాగే ఒక రికార్డ్ బ్రేకింగ్ న్యూస్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం స్టార్ట్ చేసుకుంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి 2026 ఏదైతే ఉందో అది డ్రై సీజన్ అనే చెప్పాలి. కానీ 2027 సంవత్సరం ఏదైతే ఉందో ఫ్యాన్స్కి పండగ, ఫీస్ట్, ఫెస్టివల్ అన్నీ కలిపి ఆ 2027లో మన ఫ్యాన్స్కి అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే ఇవ్వబోతున్నారు. ఎందుకంటే 2027లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి డ్రాగన్ పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలు అయితే రిలీజ్ అవుతాయి. అయితే వాటితో పాటు ఇంకొక సినిమా కూడా రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే జరుగుతుంది. అదే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న దేవరా 2 అనమాట. నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాను. అందరూ ఈ ప్రచారం అయితే చాలా బాగా చేశారు. దేవరా 2 ఆగిపోయింది, షేలు అయిపోయింది, అది ఇది అని. కానీ దేవరా 2 అయితే ఆగిపోలేదు. ఆల్రెడీ ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా కొరటాల శివ గారు అయితే స్టార్ట్ చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ న్యూస్ ఏదైతే ఉందో నిన్న రాత్రి దేవరా సినిమా ప్రొడ్యూసర్ అయిన సుధాకర్ గారు అయితే ఇచ్చారనమాట. ఆయన ఒక ఈవెంట్కి అయితే వెళ్ళారు. అక్కడ యాంకర్ ఆయన్ని దేవరా 2 అప్డేట్ అయితే చెప్పమని అయితే అడిగారు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవరా 2కి సంబంధించిన షూటింగ్ ఏదైతే ఉందో ఈ 2026 మే నుంచి అయితే స్టార్ట్ అయింది. దేవరా 2 సినిమా 2027లో అయితే రిలీజ్ అయిద్దని ఆయన అయితే క్లారిటీ అయితే ఇచ్చాడు. అయితే మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన చెప్పిన విధంగానే దేవరా సినిమా షూటింగ్ ఈ మేలో గనక స్టార్ట్ అయిపోతే, ప్లస్ ఈ సినిమా 2027లోనే రిలీజ్ అయితే, మరి డ్రాగన్ సినిమాకి సంబంధించి ఆ సినిమాల యొక్క స్కెడ్యూల్స్ ఎలా వేసుకుంటారనేది మనం అయితే ఆలోచించుకోవాలి. ఎందుకంటే డ్రాగన్ సినిమా సింగిల్ పార్ట్ అయితే కాదు, పార్ట్ 1, పార్ట్ 2 అయితే ఉన్నాయి. ఆ 2 పార్ట్స్ కూడా చాలా తక్కువ గ్యాప్తోనే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే చెప్తున్నారు. ప్రజెంట్ సైమల్టేనియస్గా ఆ 2 పార్ట్స్కి సంబంధించిన షూటింగ్ అయితే జరుగుతుంది. రీసెంట్గానే పార్ట్ 1కి సంబంధించిన క్లైమాక్స్ షూట్ అయితే జరిగిందని మనం ఆల్రెడీ అయితే మాట్లాడుకున్నాం. ఒకవేళ ఈ డ్రాగన్ పార్ట్ 1, పార్ట్ 2, దేవరా 2 సినిమాలు కనుక 2027లోనే రిలీజ్ అయితే అసలు వాటి రిలీజ్ డేట్స్ని వాళ్ళు ఎలా అడ్జస్ట్ చేస్తారనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే డ్రాగన్ పార్ట్ 1 రిలీజ్ చేసే ప్లానింగ్ 2027 సమ్మర్లో అయితే వీళ్ళైతే చేస్తున్నారు. వెంటనే డ్రాగన్ పార్ట్ 2 రిలీజ్ చేస్తారా, లేకపోతే దేవరా పార్ట్ 2 రిలీజ్ చేస్తారా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకా ఇక్కడ బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎన్టీఆర్ గారు డ్రాగన్ సినిమా షూటింగ్లో అయితే ఉన్నారు. ఆ సినిమాకు ఒక రకమైన లుక్లో అయితే ఎన్టీఆర్ గారు అయితే ఉన్నారు. అంటే మరీ బల్క్గా కాకుండా మస్కులైన్ బాడీ, అంటే లీన్గా మస్కులైన్ బాడీతో మన ఎన్టీఆర్ గారు అయితే ఉన్నారు. కానీ మే నుంచి దేవరా 2 సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే దేవరా 2 సినిమాలో ఎన్టీఆర్ గారు బల్కీగా అయితే ఉంటారనమాట. మరి ఈ రెండింటికి అసలు ఎలా సెట్ అయిద్ది అనే క్వశ్చన్ మార్క్ అయితే ప్రతి ఒక్కరిలో అయితే ఉంది. ఏదేమైనా సరే దేవరా 2 సినిమా అయితే షేలు అయితే అవ్వలేదు. దేవరా 2 సినిమా ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు లైనప్లో అలాగే ఉంది. డ్రాగన్ 1, డ్రాగన్ 2, ఇంకా దేవరా 2, ఇంకా నెక్స్ట్ నెల్సన్ గారి సినిమాలు అయితే యాజ్ ఆఫ్ నౌ ఎన్టీఆర్ గారి లైనప్లో ఉన్న సినిమాలు. మరి నిన్న రాత్రి ప్రొడ్యూసర్ గారు చెప్పిన విధంగానే ఈ మే 2026ని దేవరా షూటింగ్ స్టార్ట్ అయితే మనమైతే ఒక క్లారిటీకి అయితే వచ్చేయచ్చు. 2027లో ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని స్క్రీన్ పైన 3 సినిమాల్లో అయితే ఫ్యాన్స్ అయితే చూడబోతున్నాం. నిజంగా ఫీస్ట్ కాదనమాట, పండగ కాదు. అంటే ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు 3 సంవత్సరాలకు ఒకటే, 2 సంవత్సరాలకు ఒకటి అయితే వస్తుంది. అలాంటిది అన్నీ కుదిరి, అంటే అన్ని గ్రహాలు అనుకూలించి అన్నీ అనుకున్న విధంగా జరిగి నిన్న ప్రొడ్యూసర్ గారు చెప్పిన మాటలు కూడా నిజమయ్యి, అంతకుముందు డ్రాగన్ సినిమా అప్డేట్స్ కూడా నిజమయ్యి, ప్రతిదీ నిజమయ్యి 3 సినిమాలు 2027లో వస్తే అసలు ఆ మాస్ విధ్వంసం మామూలుగా ఉండదన్నమాట. అసలు నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ అయితే మనం అయితే ఖచ్చితంగా చూస్తాం. మరి అదనమాట మ్యాటర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఇవన్నీ జరగాలని మీరైతే కోరుకోండి. ఇంక ఇది పక్కన పెడితే 15 రోజుల్లో మన మెగాస్టార్ చిరంజీవి గారు క్రియేట్ చేసిన బాక్స్ ఆఫీస్ విధ్వంసం ఎంత అంటే అక్షరాల 358 కోట్లు అనమాట. అవును, మీరు విన్నది నిజమే. మనశంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు సినిమా రీజనల్ ఇండస్ట్రీ అయితే అయింది. అయితే దానికి సంబంధించిన సక్సెస్ మీట్ కూడా మొన్న శనివారం నైట్ అయితే జరిగింది. శనివారం కాదు,
ఆదివారం నైట్ అయితే జరిగింది. నిజంగా ఆ ఈవెంట్ వెంకటేష్ గారిని, చిరంజీవి గారిని అంత ఆనందంగా చూడడం, అనిల్ రావిపూడి గారిని అంత ఆనందంగా చూడడం, ఇంకా సినిమాని కొన్న ప్రతి ఒక్కరికి షీల్డ్స్ అయితే ఇచ్చారు, బయర్స్కి ఇచ్చారు, డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చారు. ఈ విధమైన సక్సెస్ మీట్ అయితే మొన్న అయితే జరిగింది. ఇంక ఇవన్నీ పక్కన పెడితే స్టిల్ ఈ సినిమాకి సంబంధించిన ర్యాంపేజ్ అలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ సినిమా అంటే ఈ రోజుకి నిన్నటికి 15 రోజులు, మొన్న సండే ఆల్ టైమ్ రికార్డ్ అయితే అంటే డే 14 కలెక్షన్స్లో ఆల్ టైమ్ రికార్డ్ అయితే ఈ సినిమా అయితే కొట్టింది. ఇలా ఒకరోజు కాదనమాట, డే 5 కలెక్షన్స్లో ఆల్ టైమ్ రికార్డు కొట్టింది, డే 7 కలెక్షన్స్లో ఆల్ టైమ్ రికార్డు కొట్టింది, మళ్ళీ డే 14లో ఆల్ టైమ్ రికార్డు కొట్టింది. ఈ విధంగా అంటే 14వ రోజు 15వ రోజు కూడా ఒక రోజులో 150,000కి పైగా టికెట్స్ బుక్ మై షోలో బుక్ అవుతున్నాయి. అంటే ఈ సినిమాకి ఎంత అద్భుతమైన లాంగ్ రన్ ఉంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని ఎంత అద్భుతంగా ఓన్ చేసుకున్నారో మీరే ఊహించుకోండి. ఇంకా ఈ సినిమాకి ఇప్పటివరకు బుక్ మై షోలో 3.6 మిలియన్ టికెట్స్ అయితే బుక్ అయ్యాయన్నమాట. ఇది ఒక రీజనల్ సినిమాకి రికార్డ్ అనే చెప్పాలి, హైయెస్ట్ అనే చెప్పాలి. ఇక్కడే మనకైతే అర్థమవుతుంది అసలు ఈ సినిమా తాలూకా బాక్స్ ఆఫీస్ విధ్వంసం ఏ రేంజ్లో జరుగుతుందో. అంటే కొంతమంది ఫేక్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, అనేవాళ్ళు అంటానే అంటారు. అంటే ఒకవేళ ఫేక్ అన్నా కొద్దిగా హైపుడ్ నెంబర్స్ చేసినా సరే ఒక 20 crore డిఫరెన్స్ ఉంటుంది తప్ప మరీ అంత డిఫరెన్స్ అయితే ఉండదు. ఎందుకంటే ఓన్లీ బుక్ మై షోలోనే అంటే ఈ సినిమాకి మెయిన్ టికెటింగ్ పార్ట్నర్ ఎవరంటే డిస్ట్రిక్ట్ క్యాప్. అది కాకుండా ఓన్లీ బుక్ మై షోలోనే 3.6 మిలియన్ టికెట్స్ బుక్ అయ్యాయంటే ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ ఎలాంటిదో మీరే ఊహించుకోండి. కాబట్టి ఎవరేమనుకున్నా ఏమనుకున్నా అసలు కలెక్షన్స్ గురించి ఫ్యాన్స్కి అయితే నా దృష్టిలో అయితే అనవసరం. చెప్పుకోవడానికి అయితే బాగుంటుంది కానీ అవన్నీ అనవసరం. కానీ స్క్రీన్ పైన మెగాస్టార్ చిరంజీవి గారిని చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి గారి లాగా అనిల్ రావిపూడి గారు అయితే ప్రజెంట్ చేశారు. అందువలనే ఈ మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అయిందనమాట. నిజంగా అంటే సినిమాలో ఓవర్ ద టాప్ సీన్స్ ఏమీ ఉండవు, అలా అని ఇలా కింద పడేసే సీన్స్ కూడా ఏమి ఉండవు. సినిమా అలా ఫ్లాట్గా నవ్విస్తూ కవ్విస్తూ మధ్యలో ఒక ఫైట్ అలా కమర్షియల్ ఎలిమెంట్స్తో మంచి మంచి ఫైట్స్తో వెంకటేష్ గారి క్యామియో ఇలా అలా సైలెంట్గా చక్కగా హ్యాపీగా చూసి నవ్వుకునేలాగైతే వెళ్ళిపోద్ది. సినిమా అయితే చాలా సింపుల్గా ఉంటుంది కానీ అది క్రియేట్ చేసే రికార్డ్స్ అయితే చాలా వైలెంట్గా అయితే ఉన్నాయి. 358 కోట్లు 15 రోజుల్లో ఈ సినిమాకి వచ్చిన గ్రాస్ అనమాట. ఇంకా ఓవర్సీస్లో కూడా $5.5 మిలియన్ గ్రాస్ అయితే ఈ సినిమా అయితే క్రాస్ అయింది. అక్కడ కూడా రికార్డులు అయితే ఈ సినిమా అయితే క్రియేట్ చేస్తుంది రీజనల్ సినిమాల్లో. మరి అదన్నమాట మ్యాటర్. అంటే చిరంజీవి గారికి సరైన డైరెక్టర్ పడితే, సరైన కాంబో పడితే, సరైన సినిమా పెడితే ఆ సినిమాలో ఉన్నది యావరేజ్ కంటెంట్ అయినా సరే ఆయన బాక్స్ ఆఫీస్ పుల్ ఏ రేంజ్లో ఉంటుందో చూపించడానికి నిదర్శనమే ఈ మనశంకర వరప్రసాద్ గారు సినిమా. మరి అదన్నమాట మ్యాటర్. ఇంక ఇది పక్కన పెడితే మన దళపతి విజయ్ గారికి మరొకసారి నిరాశ అయితే ఎదురైంది. నాకు తెలిసి తమిళనాడులో ఈ సినిమా రిలీజ్ అవ్వదేమో. అంటే మరి కొన్ని వారాల్లో తమిళనాడులో ఎలక్షన్ కోడ్ అయితే వచ్చేస్తే, ఎలక్షన్ కోడ్ వచ్చిందా జననాయకన్ సినిమా అక్కడైతే రిలీజ్ అవ్వకూడదు. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాతే ఈ సినిమాను అయితే రిలీజ్ చేసుకోవాలన్న పరిస్థితి అయితే వీళ్ళకైతే వచ్చింది. యాక్చువల్గా సెన్సార్ బోర్డు వాళ్ళు వీళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వలేదని కోర్టులో కేసు అయితే వేశారు. అప్పుడు కోర్టులో అంటే హైకోర్టులో కేసు వేయగానే హైకోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే ఈ సినిమాకి సెన్సార్ బోర్డు వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వవలసిందిగా తీర్పు అయితే వచ్చింది. అయితే దాన్ని సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు వాళ్ళు వెంటనే ఇంకొక పిటిషన్ అయితే వేశారు. అప్పుడు జనవరి 14th నుంచి అదైతే పోస్ట్ పోన్ అయ్యి ఈరోజు అయితే హీరింగ్ అయితే జరిగింది ఆ కేసు. మళ్ళీ అప్పుడు ఏం జరిగిందంటే సెన్సార్ బోర్డు వాళ్ళకి అనుకూలంగా తీర్పు అయితే వచ్చింది. అంతకుముందు వేరే బెంచ్ ఇచ్చిన తీర్పు అంటే సెన్సార్ బోర్డు వాళ్ళు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలి అని ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని అయితే కొట్టేశారు. ఇవన్నీ కట్ చేస్తే సీన్ మళ్ళీ రివర్స్ అయితే అయిందనమాట. అయితే మళ్ళీ కేసులు వేసుకుని అటు ఇటు తిరుగుతా అయితే ఉండాలి. లేకపోతే సెన్సార్ బోర్డు వాళ్ళు ఏమేమి చెప్పారో అవన్నీ కట్ చేసుకుని సినిమాని అయితే రిలీజ్ చేసుకోవాలి. నాకు తెలిసి సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పిన విధంగా వీళ్ళు కనుక వింటాకి రెడీగా ఉంటే పండక్కే సినిమా అయితే రిలీజ్ అయిపోయేది. వింటాకి రెడీగా లేరు కాబట్టే సినిమా అయితే ఈ విధంగా అయితే రిలీజ్ అవ్వకుండా అయితే ఆగిపోయింది. మ్యాక్సిమం కొన్ని వారాల్లో తమిళనాడులో ఎలక్షన్స్ కూడా జరిగిపోతే ఎలక్షన్ కూడా అయితే వచ్చేస్తే సినిమా
మనమైతే ఎలక్షన్స్ ముందైతే చూడం. ఆల్మోస్ట్ ఇంక ఈ సినిమా రిలీజ్ క్యాన్సిల్ అయిపోయినట్టే. ఎలక్షన్స్ తర్వాత సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ అప్పుడైతే ఇస్తారు. అప్పుడైతే ఈ సినిమాని అయితే మనం అయితే చూస్తాం. అంటే ఫ్యాన్స్ కూడా చాలా ఫీల్ అవడానికి కారణం ఏంటంటే దళపతి విజయ్ గారు ఇదే ఆయన లాస్ట్ సినిమా అయితే ప్రకటించి రాజకీయాల్లో అయితే బిజీగా అయితే అయిపోయారు. ఆయనకి ఒక పార్టీ అయితే పెట్టాడు టీవీకే అని. ఆ సింబల్ ఏంటంటే ఆ పార్టీ సింబల్ విజిల్ అనమాట. దానికి సంబంధించిన క్యాంపెయిన్లో ఆయన అయితే బిజీగా అయితే ఉన్నారు. అందుకే ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వెళ్ళారు కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయితే ఆగిపోద్దని నేనైతే అంటున్నాను. ఒక్కసారి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ విధమైన సినిమాలు అయితే రిలీజ్ అవ్వకూడదు. ప్లస్ ఎక్కడ పడితే అక్కడ బ్యానర్లు ఇవన్నీ వేయకూడదు అనమాట. కాబట్టి ఈ సినిమా అయితే ఆగిపోద్ది. విజయ్ గారి దళపతి లాస్ట్ సినిమా మనం అయితే ఎలక్షన్స్ అయిన తర్వాతే చూస్తాం. సరే మరి లాస్ట్లో మరి వీటిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.